ప్రధానం. అటువంటి కాడ పెట్టుకుంటే దాంట్లో పోతుంది. ఏడ పెడితే ఏం సుఖం అది, నీళ్ళన్నీ కొట్టకపోతుంది చూడటానికి. ఈ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అసలు ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది అది ఉండబట్టి. కనీసం దీన్ని పట్టించుకున్నాను భగీరథ పట్టించుకున్న నాదు లేదు. ఎన్నిసార్లు ఆ వాళ్ళు ఎప్పుడు చెప్పినా అంతే వేస్ట్గా. ఆ భగీరథ అంటే ఆ ఇళ్లలో పైపులు పెట్టాలి, ఆ నీళ్ళు వచ్చింది లేదు వచ్చింది లేదు, మొత్తం పైపులే ఉన్నాయి. ఏం పేరు? ఎన్నాళ్ళ నుంచి నీళ్లు వ్యర్థంగా పోతుంది? చాలా రోజుల నుంచి వస్తూనే ఉంటాయి. 2-3 రోజులకు ఒకసారి వదులుతూనే ఉంటారు. వదిలినా కానీ రోడ్డును పడే కట్టబడి 3 ట్రాక్టర్లు పోపించినాం మేము. మాటలు పెద్దలు ఇటు పెద్దలు పోపించినాం. ఇది బురద అవుతుంటే బురద అవుతుంటుందని అట్లా కూడా దాంట్లో మడుగంత మరి ఇప్పుడు అటు నిండుతుందిగా. వీళ్ళు తట్టుకోలేదు. సుబ్బారావు కొడుకు ఎన్నిసార్లు చెప్పారు, వాళ్ళు డోలుసుకుంటున్నారు. ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా చెప్పలేక ఎన్నిసార్లు చెప్తారు. ఇక్కడ ఈ నీళ్ళ వల్ల ఇప్పుడు మన ఈ జాని ఉన్న టైలర్ జాని కొడుకు అయిపోయింది అనుకున్నాం. ఒక ఎట్నో బయటపడు తలక తగ్గింది. ఏం లేదు బాగా లేదా ఆ పొడిషన్ చూస్తే అయిపోయింది అనుకున్నాం. అంతకుముందు ఒకళ్ళు పడ్డారు. ఇది నీళ్ళ వల్ల మొత్తం జారిపోయి రోడ్డు జారిపోతుంది సైడ్. దాంట్లో లారీ వచ్చి బ్రేక్ వేస్తాను లటక్కం పడుతున్నారు, జారుతుంది జారిపోవాలి.